యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఓచ చేతులు కాళ్ళు గలవారును గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? 38. 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ మాట చూస్తాం. 38 ఏండ్ల నుండి ఒక వ్యక్తి తన వ్యాధిని స్వస్థపరచుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో కనిపెడతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఏదైనా చెయ్యాలి అని తలపెట్టినప్పుడు, ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఏదైనా సాధించాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దాని కొరకు ఎదురు చూస్తూ ఉండేటటువంటి ఓర్పు, సహనం కావాలి. ఓర్పు సహనం లేకుండా ఏదైనా మనం చేయాలనుకుంటే ఏదీ చేయలేం. ఓర్పు కావాలి. ఏం కావాలి? ఓర్పు కావాలి. పక్కవారిని చూసి చాలామంది, నేను ఇలాగుండాలి, నేను కూడా అలాగూ చేయాలి, నేను కూడా అలాగూ చేయాలి, నేను ఇలాగ పాడాలి, నేను ఇలాగ వాక్యం చెప్పాలి, లేకపోతే నేను ఇలాగ పని చేయాలి అనేటటువంటిది ఆలోచిస్తూ ఉంటారు. ఓర్పుతో, సహనముతో నీకు ఏమైతే స్కిల్స్ ఉన్నాయో అవి నీవు గుర్తించగలగాలి. ఫస్ట్ నువ్వు ఒక సపరేట్. డానియల్ అంటే డానియలే, ఇంకా డానియల్ లాగా ఎవరు ఉండరు. జక్కయ్య అన్న అంటే జక్కయ్య అన్నే, ఇంకా జక్కయ్య అన్నకులాగా ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా ఏలు ముద్ర మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఏలు ముద్ర మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఒకరి ఏలు ముద్ర ఇంకొకరి మ్యాచ్ కావు. కనుక దేవుడు నిన్ను సపరేట్గా చేసాడు అంతే. నీకు నువ్వే సాటి, నీకు నువ్వే పోటీ. నీకులాగా ఎవరుండరు. నీకిచ్చినటువంటి తలంతులు అవి కూడా ఒక
గొప్ప ఆధిక్యతతో కూడినటువంటి అందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే అన్నా అందరూ హాస్పిటల్ పెట్టుకొని ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యి అందరూ హాస్పిటల్ పెట్టుకుంటే, అందరూ ఇంజనీరింగ్ అయ్యి అందరూ ఇళ్ళు కడతా ఉంటే, మరి రాయి కోసేది ఎవరు? మరి సిమెంట్ తయారు చేసేది ఎవరు? మరి ఇసుక జారేసేది ఎవరు? ఇక్కడ ఉన్నాం. ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు కెమెరా షూట్ చేసేవాళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు కీబోర్డు వాయించేవాళ్ళు ఉంటే, వీటన్నిటికంటే ముందు ఇంకొకళ్ళు పరదాలు పరిచేవారు ఉంటే, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరలా పరదాలు తీసేవారు ఉంటే, మా కార్యక్రమం ఒకటే ప్రార్థన, కానీ అందరూ ఒకే పని చేస్తారా? అందరూ ఒకే పని చేయరు. సో అలాగే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతును అనుగ్రహించాడు. దేవుడు ఒక్కొక్కరికి, అమ్మ వదిలేసేయండి, వాళ్ళని వదిలేసేయండి, చూడండి పిల్లలు కదా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇచ్చాడు. అది మనం గుర్తించి దాని కొరకు కనిపెట్టుకోవాలా, దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఈయనకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఏ వరం అంటే సహనము. 38 సంవత్సరాలు సహనంతో కూర్చోవటం అంటే, సహనంతో కూర్చొని సాధించుకోవటం అంటే, ఒక సంవత్సరం బైబిల్ కాలేజీ చదవటమే గ్రేట్ అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైపోద్దా 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 అన్నట్టుగా ఉంటుంది. 2 సంవత్సరాలు బైబిల్ కాలేజీ చేసాం. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం ఉంది అనుకునేవాళ్ళం. మిగిలిన సంవత్సరంలో 1 నెల అయిపోయిన తర్వాత 11 నెలలు ఉన్నాయి అనుకునేవాళ్ళం. 2 నెలలు అయిపోతే ఇంకా 10 నెలలు ఉన్నాయి అనుకునేవాళ్ళం. సహనం అనేది, ఎదురు చూడటం అనేది చాలా కష్టం, చాలా కష్టం. సహనము కలిగి మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టేటటువంటి వారముగా ఉండాలి. రోజులన్నీ ఒకేలాగుండవు. రోజులు, ఈరోజు దుఃఖం ఉండొచ్చు, రేపు సంతోషం ఉండొచ్చు. ఈరోజు సంతోషం ఉండొచ్చు, రేపు దుఃఖం ఉండొచ్చు. అలాగని దుఃఖం ఉంది కదా అని ఏడుస్తూ కూర్చోవటం కాదు, సంతోషం ఉంది కదా అని ఎగిరి గంతులు వేయటం కాదు. జీవితాన్ని బ్యాలెన్స్గా నడిపించుకుంటే వెళ్ళాలా. ఒక 10,000 ఉన్నాయి కదా అని ఈరోజు మొత్తం 10,000 దుమ్ముగా రేపేస్తే, రేపు మామూలుగా కూర్చొని నీళ్లు పోసుకు తాగితే, జీవితాన్ని బ్యాలెన్స్గా చేసుకుని వెళ్ళాలా. పరిస్థితులను బట్టి కృంగిపోవాల్సినటువంటి అవసరత లేదు. నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడు వగుదువు అని ఉంటుంది. నీవు కృంగితే ఆ కృంగుదల ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే, కృంగితే ఇంగ్లీష్లో డిసప్పాయింట్. ఆ డిసప్పాయింట్ ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే, నీవు ఆలోచనలోనికి తీసుకెళ్తుంది. ఆలోచన ఏం చేస్తుందంటే నరాల బలహీనత తీసుకొస్తుంది.
నరాల బలహీనత తిరిగి తిరిగి నువ్వు నెల 2 నెలలు అయ్యేసరికి మంచిగా బలంగా ఉన్నటువంటి వ్యక్తివి బలహీనురాలుగా కనపడతా ఉంటావు. చూసిన వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే నువ్వు కృంగిపోతూ ఉన్నావు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని అధిగమించవచ్చు. ఈరోజు సమస్య వచ్చింది, అది రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, ఆటలు ఎల్లుండి కూడా ఉంటుంది, అది నిత్యము నీతోనే ఉంటుంది అనే భ్రమలో నీవు దాన్ని సీరియస్గా తీసుకొని కృంగిపోతూ ఉన్నావు. అలాగూ కాకుండా ఈరోజు కృంగుదల వచ్చింది, ఈరోజు సమస్య వచ్చింది, రేపు నాకు సంతోషం వస్తుంది. ఎందుకంటే జీవితంలో ఆటుపోటులు అనేవి ఉంటాయి. ఎప్పుడు జీవితం ఒకేలాగా ఉండదు. ఓడలు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. కనుక నీకు వచ్చినటువంటి బాధ అది ఇక ఎవ్వరికీ లేదు, ప్రపంచంలోనే నీకే వచ్చిందని కృంగిపోవలసినటువంటి, ఆలోచించాల్సినటువంటి, నీకు నువ్వు క్షీణించిపోయేటట్లుగా నిన్ను నీవు బలహీనురాలుగా చేసుకోవలసినటువంటి అవసరత లేదు. ఏమంటాడు కదా, మనం మంచిని అనుభవించాం, ఐశ్వర్యాన్ని అనుభవించాం, సంతోషాన్ని అనుభవించాం, ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిద్దాం. ఏమనుభవిద్దాం? ఐశ్వర్యాన్ని అనుభవించాం, సంతోషాన్ని అనుభవించాం, సంపన్నతను అనుభవించాం. ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిద్దాం, కష్టాన్ని అనుభవిద్దాం. అది అనుభవించిన మనము ఇది అనుభవించతగమా అనేటటువంటి మాట. కనుక ఏదైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో అది దుఃఖమైన, సంతోషమైన, అది ఎల్లకాలము ఉండదు అనేటటువంటి ఆలోచనతో, దుఃఖమైన సంతోషమైన నేను సాగిపోతూ ఉండాలి, ఇది జీవిత సత్యం, ఇది జీవితం నేర్పించేటటువంటి పాఠం అని లైట్గా తీసుకొని వెళ్తూ ఉండాలి, కానీ కృంగిపోకూడదు. 38 సంవత్సరాలు అరే ఎవరో వెనకాల వచ్చేస్తా ఉన్నారు, ఈయనకంటే ముందు మునిగితూ ఉన్నారు, స్వస్థత పొందుకుంటా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఈయన దిగేలోపు కోనేటి దగ్గర నీళ్లు కదిలిస్తే, దేవదూత దిగి కోనేటి దగ్గర నీళ్లు కదిలిస్తే ఎవరు మొదట దిగుతారో వారు స్వస్థత పొందుకుంటారంట. ఈయన దిగేలోపు ఇంకొకరు దిగుతున్నారంట. కారణం ఏంటంటే ఈయన తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు, అంటే ఈయనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఈయన ఆదరించేవారు ఎవరు లేరు, పలకరించేవారు ఎవరు లేరు, తిన్నావా అనేటటువంటి వారు ఎవరు లేరు, బాగున్నావా అని పలకరించేవారు ఎవరు లేరు. మనిషి కృంగిపోలేదే. 38 సంవత్సరాలు మనిషి కృంగిపోలా. నీ జీవితం దేవుడు సృజించింది అనేటటువంటిది నువ్వు గుర్తెరగాల. తల్లి గర్భమున పిండము కాకమునుపే దేవుడు నిన్ను గుర్తెరిగాడు అనేది బైబిల్ చెప్తున్నటువంటి మాట. దీనికంటే ఇంకా పవర్ఫుల్ ఏది? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఎరుగున్నాడు. ఆదామును నిర్మించాడు. ఆదాము దేని గురించైనా కృంగుదల చెందాడా? ఆదాము దేని గురించైనా కృంగుదల చెందాడా? ఆదాము దేన్నైనా అడిగాడా? దేవా నాకు చికెన్ ఇవ్వు నాయనా, నాకు మటన్ ఇవ్వు నాయనా, లేకపోతే నాకు బెల్లం అన్నం పెట్టు నాయనా. దేవా నాకు మంచి రెక్కలీనైనా, నేను కూడా ఎగరాలి, చుట్టూ పక్షులు ఎగురుతూ ఉన్నాయి కదా, నాకు రెక్కలీనైనా నేను ఎగరాలి. ఏది అడగలా. దేవుని స్తుతించుకుంటూ సాగిపోతా ఉన్నాడు.
ఆదాముకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. సమస్తాన్ని దేవుడు సమకూర్చాడా, సమకూర్చలేదా? సమస్తాన్ని ఆదాముకు సమకూర్చాడు. దేవుని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి, యోసేపు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ఎవరైనా యోసేపు అన్నలతో కొట్టబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు, బానిస బ్రతుకు బతికాడు. అక్కడి నుంచి చెరసాల్లోకి, అక్కడి నుంచి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల బ్రతుకైనా బానిస బ్రతుకైనా అన్నదమ్ముల చేత కొట్టబడ్డా, అన్నదమ్ముల యొక్క ఈర్షకు గురైన, అన్నదమ్ములందరూ తృణీకరించిన, సొంత తమ్ముడినే పైసలకి అమ్మేసిన, ఇంటిలో పనివాడిగా ఉన్న, తర్వాత జైలుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వచ్చిన, ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోలేదు. దేవుణ్ణి కలిగి దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుని కలిగి దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. చివరికి ఏమయ్యాడు? ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. యోసేపు యాకోబుకు కలిగినటువంటి వారిలో 11వ వాడు. ఎన్నోవాడు? 11వ వాడు. కొంచెం ప్రేమించాడు తండ్రి. అప్పటి నుంచే ఈర్ష్య మొదలైంది. కలలుగంటా ఉన్నాడు. వీడు కలలుగానే వాడు వస్తున్నాడు అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టాడు? అమ్మ అందరూ చెప్పండి, ఏమని పేరు పెట్టాడు? కుడి చేయి పైకి ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. ఏమన్నారు? యోసేపు వస్తా ఉంటే ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. ఇన్ని పరిస్థితులు, ఇన్ని సమస్యలు, చెరసాల, బానిస, పనివాడుగా కొట్టబడి, హేళన చేయబడి, ఇన్ని సమస్యలు యోసేపుకు కలిగి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కృంగిపోలా. కానీ దేవునిని మాత్రం కలిగి ఉన్నాడు. ఎవరిని కలిగి ఉన్నాడు? తనను నిర్మించినటువంటి దేవుణ్ణి, తనను నడిపించగలిగినటువంటి దేవుణ్ణి, మంచి కాపరిని, ప్రధాన కాపరిని కలిగి ఆయనను విడిచిపెట్టకుండా సాగాడు. అలాగున సాగుతూ ఉన్నటువంటి యోసేపు దేవుని కృపలో బానిసగా కొట్టబడిన, దూషించబడిన, హేళన చేయబడిన వీటన్నిటిలో కూడా సహించుకొని, ఈ మాట చెప్పండి, ఏం చేసుకొని? సహించుకొని. ఈ మధ్య పొలిటికల్గా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. ఒక మంత్రి గారు అన్నారంట, కోడి గుడ్డు పెట్టిన తర్వాత వెంటనే పిల్ల అవుద్దా? అవ్వదు. సో కొంచెం టైం పడుతుంది కదా, సహనం కావాలి అని అన్నారు. రీసెంట్గా ఇంకొక ఆయన అన్నారు, పెళ్ళి అయిద్దనుకో అప్పుడే సంతానం కలుగుద్దా, కొంచెం టైం కావాలి అని అన్నారు. కనుక
ఏది కూడా ఇమ్మీడియట్లుగా ఇన్స్టెంట్గా ఏది కూడా రాదు. ఒకవేళ వచ్చినా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు వచ్చేది నిలబడదు. సహనముతో ఉండాలి. ఏం ఏం చేయాలా? అందరూ చెప్పండి. సహనము, సహనము, సహనము. రైట్. యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా మలచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర, బెతస్తా అనబడినటువంటి కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు అనిపించింది, అదే నేను అక్కడ ఉన్నట్టయితే ఒక 2 సంవత్సరాలు ఉండి మోటాముళ్ళు సర్దుకొని వచ్చేసి ఉండాము. ఎందుకని? మనం దిగేసరికే ఇంకొకటి దిగుతూ ఉన్నాడు. మనకెవరు సాయం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలా? సహాయం చేసేటోళ్ళు ఉన్నవాళ్ళు మొత్తం దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. ఇక నీ లెక్కలో నేను ఎప్పుడు దిగాల? నాకు సాయం చేసేటోళ్ళు లేరు. ఇప్పుడు నేను ఎప్పుడు దిగాలి? ఒకవేళ ఆయన కోణంలో కనుక ఆలోచిస్తే 38 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ అక్కడే కనిపెట్టేటట్టుకున్నాడు ఆయన. జీవితం అంతా సహనంతో, సహనశీలుడు ఆయన. ఎవరైనా 38 సంవత్సరాలు, సగం జీవితం సహనశీలుడు అనటంలో తప్పేమి లేదు. అయ్యా, 38 సంవత్సరాలు ఒక పని నిమిత్తం కనిపెడతామా? ఎవరి వల్ల కాదు. ఆ 10 రోజులకే, నెలకే, 2 నెలలకే, సంవత్సరానికే ఏడుస్తూ ఉంటారు, భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. సంవత్సరం అయిందయ్యా బాధపడుతూనే ఉన్నాను, 2 సంవత్సరాలు అయిందయ్యా బాధపడుతూనే, 3 సంవత్సరాలు అయింది బాధపడుతూనే ఉన్నా. వారానికి, నెలలకి, సంవత్సరాలకే బాధపడితే పదుల సంఖ్యలో దాదాపు 38 అంటే 40 సంవత్సరాలు, దగ్గర 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఒక కార్యం కొరకు సహనముతో కనిపెడతా ఉన్నాడంటే, మనం ఒక వారం రోజులకే కృంగిపోతే ఎట్లా? మనం ఒక నెల రోజులకే కృంగిపోతే ఎట్లా? మనం ఒక సంవత్సరానికే కృంగిపోతే ఎట్లా? 10 సంవత్సరాలకే కృంగిపోతే ఎట్లా? కృంగిపోతే ఏమొస్తుంది? ఏమి రాదు. నీకు నరాల బలహీనత తప్ప, రోగాలు తప్ప, కృంగుట వల్ల నీకు ఆలోచన తప్ప, ఆలోచన వల్ల వచ్చే నరాల బలహీనత తప్ప, నరాల బలహీనత ద్వారా నీకు వచ్చేటటువంటి అనారోగ్యం తప్ప, అనారోగ్యం ద్వారా పెందలాడే మోటములు సర్దుకొని ఈ లోకయాత్ర ముగించడం తప్ప. అంతేనా? అంతేనా కాదా? ఆలోచనలో పడితే దాని అర్థం ఇవన్నీ తిరిగి వచ్చి ఏది? కృంగిపోతే ఆలోచన ద్వారా వచ్చేదేంది? నరాల బలహీనత తర్వాత వచ్చేదేంది? ఇంకా దానికి తగ్గట్టుగా 2-3 రోగాలు అటాచ్ అయిపోయి, రోగాలు ఇంకా కొన్ని కొత్త రోగాలు పలకరిస్తూ ఉంటాయి. ఈ రోగాలన్నిటి ద్వారా వచ్చేదేంది? మంచంలో ఒక నెల రోజుల్లో, లేకపోతే ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరం మంచాన పడుతూ ఉంటాం. మంచాన పడిన తర్వాత ఈ మొత్తం మోటములు సర్దుకొని ఇక పైకి వెళ్ళేది వస్తుంది. ఎవరన్నా పలకరించి ఏమైందమ్మా అని అంటే, అమ్మా ఆయన పోతేనే బెటరు, ఎందుకంటే ఆ బాధ చూడలేకపోతున్నాం అమ్మా. బాధపడే వ్యక్తి బతకడు. బాధపడే వ్యక్తి ఆయుష్ తాను తగ్గించుకుంటా ఉన్నాడని అర్థం. బాధపడే వ్యక్తి రోగాలు కొని తెచ్చుకుంటున్నాడు అని అర్థం. బాధపడే వ్యక్తి తొందరగా వయసు మళ్ళీ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాడని అర్థం. బాధపడేటటువంటి వ్యక్తి ఆయన బతుకు, ఆయన శోకం రోజు గాడిద మొక్కలాగా ఇంత బారున ఉంటుంది. ఏ మొక్కలాగా?
గాడిద ముఖం లాగా. గాడిద ముఖం చిన్నగా ఉంటుందా? ఇంత బోర్న ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా నవ్వుతారా? గాడిద ముఖం చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుందా? ఏమవుతుంది? దాన్ని చూస్తే ముఖం మొత్తం ఒక వికారంగా అయిపోతుంది మనకు కూడా. అందుకనే బాధగా ఉన్న వాళ్ళు ఏమన్నా గాడిద ముఖంలాగా ఉసూరం అంట ఇంత బోర్న సాగదీస్తా నవ్వు, కొంచెం నవ్వు. సంతోషం సగం బలం. ఏం చేయాలా? సంతోషం సగం బలం. మనల్ని చూస్తే టీవీగా ఉండాలి కానీ నేను దిక్కులేని దానను, నేను దిక్కులేని వాడను అన్నట్టు ఉండకూడదు. ఏదో పాట ఉంటుంది, దిక్కులేని వాడను ప్రభు. ఈ పాట పాడుకుంటా అని నేను దిక్కున్నాను అని ఆయన చెప్తా ఉంటే, దిక్కులేని వాడను ప్రభు అంటే ఆ పాట పాడిన ఆయన తాత్పర్యం వేరు. నేను దిక్కులేని వాడను, నీ అండ చేరి. ఎవరు అండ చేరి? ఆయన అండ. నేను దిక్కులేని వాడను సరే, కానీ నేను కురింగిపోను. ఎందుకు? నీ అండ చేరి మొక్కి సేవ చేతునో ప్రభు. ఆయన అండ ఉండగా మనకి ఎలా దుఃఖమేలా, భయమేలా, కృంగుదలేలా? సంతోషించాలి. ఏం చేయాలా? గట్టిగా సంతోషంగా ఒక పాట పాడుకుందాం, చప్పట్లు కొట్టుకుంటా. కీబోర్డ్ వాయించి ఆయన లేడు, ఆయన రైట్ మనందరికి ఆనందాన్ని ఇవ్వడానికి వెళ్ళాడు ఆయన. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. స్పీడ్ పెంచిన. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలమును త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. నాకు ఒక్కసారి ఏదైనా విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగినప్పుడు, అది శరీర సమస్య అయినా, మానసిక సమస్య అయినా, లేకపోతే ఆర్థిక సమస్య అయినా, ఏదైనా విపరీతంగా బాధ కలిగినప్పుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటా. 38 సంవత్సరాలు ఆయన ఓర్పుతో ఆడ కూర్చొని ఉన్నాడు. నేను అనుకుంటాను కదా, ఈయనే కృంగిపోతే 38 సంవత్సరాలు బ్రతికేవాడు కాదు అన్న. అంతేనా? మా కృంగిపోతే ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? ఆలోచన పెట్టుకొని కృంగిపోతే ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? అయ్యా, కృంగిపోయి ఆలోచన పెట్టుకొని
ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండే వ్యక్తులు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? 6 నెలలు. ఇంకా చాలా తక్కువ చెప్పాను. 2-3 సంవత్సరాలు అనుకున్నాను నేను. ఇంకా అంత దాకా కూడా బతకనివా? ముందే పంపించేస్తావా? ఇంక నువ్వు చెప్పే వాళ్ళకి ఆలోచన బాగా తీవ్రంగా ఉందనుకుంటా కదా. నేను అనుకుంటాను, ఈయనే గనక కృంగిపోతే 38 సంవత్సరాలు బ్రతికేవాడు కాదు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు బ్రతికేవాడు కాదు. రోగం పెద్దదే, ఇంకా లేచి తొందరగా నడవలేడు. లేచి తొందరగా అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేవగలుగుతారు కదా, నడవగలుగుతారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన లేవలేడు, నడవలేడు. ఈయనేం చేయలేడు? లేవలేడు, నడవలేడు. కానీ కృంగిపోలా. అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి కృంగిపోలేదు. 38 సంవత్సరాల తర్వాత యేసయ్య అక్కడికి వస్తే ఆయనతో మాట్లాడుతా, యేసయ్య బహుకాలముగా ఆయన అక్కడే ఉన్నాడని గుర్తించాడంట. ఎంతకాలముగా? అసలు ఆ మాట బహుకాలముగా అక్కడ ఉన్నాడని ఆ మాట చదువుదామా? అదేనా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. రైట్. ఏమనుంది బైబిల్? ఏమనుంది? వాడి వైపు చూశాడంట యేసయ్య. దేనికి చూశాడు? బహుకాలము నుండి అక్కడ పడిపోయాడు. బహుకాలము నుండి, అందరూ చెప్పండి ఆ మాట. బహుకాలము నుండి ఆయన అక్కడ పడి ఉన్నాడు అని ఎవరు చూశాడంట? యేసయ్య చూశాడు. నీ బాధలో నీవు కృంగిపోతూ ఉంటే, నువ్వు సమస్యలో ఉంటే, నీకు ఒక బలహీనత ఉంటే, నీకు ఒక ఇబ్బంది ఉంటే, మనుషులు ఎవ్వరూ చూడకపోయినప్పటికీ ఆయన మనలను చూసేటటువంటి వాడు. ఆయన నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. కుటుంబ ఆశీర్వాద కూడిక. ఏ కూడిక? కుటుంబంలో ఏది ఇబ్బందులు ఉన్నప్పటికీ నీ ప్రక్కవారు నేను గ్రహించలేకపోయినా, ఈ రాత్రి నిన్ను నన్ను చూస్తున్నటువంటి, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య నీవు ఎంతకాలము నుంచి బాధపడుతున్నావో దానిని చూస్తూనే ఉన్నాడు. ఆయన బహుకాలము నుండి అక్కడ ఉన్నాడని ఆయన పలకరించడానికి వెళ్ళాడు. ఆయన అంటే మనం ఎంతకాలం ఎక్కువ శ్రమలు అనుభవిస్తూ ఉంటామో అంత త్వరగా యేసయ్య మన దగ్గరకు వస్తాడు మనల్ని పలకరీయటానికి. బాధపడాల్సిన అవసరంలా. వారాలు గడుస్తున్నాయా, నెలలు గడుస్తున్నాయా, సంవత్సరాలు గడుస్తున్నాయా, సంతోషించు. కాలం ఎక్కువయ్యే కొలది యేసయ్య నీ దగ్గరకు వస్తాడు. వాళ్ళ మనుషులు తీసుకెళ్ళారు అని, అంతేనా? వాళ్ళందరినీ ఎవరు తీసుకెళ్ళారు? మనుషులు తీసుకెళ్ళారు. బహుకాలం గడిచినప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు? ఈయన్ని కొట్టగట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు తీసుకెళ్తున్నారు? యేసయ్య పట్టుకోవటానికి రెడీ అయ్యాడు. కనుక నీకు ఏ సమస్యలైతే బహుకాలంగా ఉంటూ అనిపిస్తా ఉన్నాయో, నో ప్రాబ్లం. కలత చెందమాకు, కలవరము చెందమాకు, దిగులు చెందమాకు, దుఃఖించమాకు. అది చిరకాలము నీతో ఉంటుంది అనేటటువంటి భ్రమ నుంచి బయటికి రా. బాధలు నీతో చిరకాలం ఉంటాయి అనే భ్రమ నుంచి బయటికి రా. ప్రతి వ్యక్తిలో దుఃఖమే ఉండదు, సంతోషం కూడా ఉంటుంది. శ్రమలే ఉండవు, సౌకర్యమైనటువంటి జీవితం కూడా ఉంటుంది. ఎప్పుడు అదే ఉండదు. ఒకవేళ ఉందా ఆయన చూస్తూ ఉండడం.
ఆయన దిగి వస్తాడు. బహుకాలం ఆ స్థితిలో ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గరికి వెళ్ళాడు, బహుకాలం ఆ స్థితిలో ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బలకరిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితానికి యేసయ్య హాయ్ హౌ ఆర్ యు అని మనల్ని పలకరిస్తే అదే పెద్ద క్రిస్మస్. అవునా కదా? మరి మనం బహుకాలం శ్రమలు అనుభవిస్తూ ఉంటే మనుషులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది కాలము ఎక్కువ అయితే ఖచ్చితంగా ఆయన వస్తాడు. బైబిల్ చెప్పే మాట. ఆయన దగ్గరికి వచ్చాడు, ఒకటే మాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఏం చేయాలా? పరిగెత్తమన్నాడా? నడువు అని అన్నాడు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు. బహుశా ఆయనకు నడకొచ్చిన తర్వాత పరిగెత్తాడేమో. ఎందుకంటే నడక ఆయనకి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాలు నడక లేకపోతే అప్పుడప్పుడు నడకొస్తే మామూలుగా ఉండదు. పరిగెత్తటం కాదు, హై జంపులు లాంగ్ జంపులు అన్నీ వేస్తూ ఉంటాడు అన్నట్లు. ఎందుకంటే సంతోషం, పట్టరాని సంతోషం కదా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో, ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సముఖములో, ఆనందమానందమే నా యేసుని సముఖములో, ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో, ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. వచ్చిన పడుకుందామా? శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు, శక్తినిచ్చు, గట్టిగా గట్టిగా, శక్తినిచ్చు, జీవమిచ్చు, శక్తినిచ్చు, జీవమిచ్చు, శక్తినిచ్చు, జీవమిచ్చు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు, జీవమిచ్చు, శక్తినిచ్చు, జీవమిచ్చు, శక్తినిచ్చు, జీవమిచ్చు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే యేసుని సముఖములో, ఆనందమానందమే నా యేసుని సముఖములో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, 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 నా యేసుని సన్నిధిలో,
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో కిషోర్ వచ్చాడు మనకి. రైట్. 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. 5 సంవత్సరాలకే 10 సంవత్సరాలకే కృంగిపోతే ఎట్లా అమ్మా? 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి కృంగిపోతే ఎట్లా? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అన్న? దేవుని కలిగి ఉన్న తర్వాత 25. అప్పటికి ఆయన వయసు ఎంత? 90 కూడా దాటింది. 100. ఆ టైంలో కూడా వెయిట్ చేయటం అంటే సహనంతో, ఒక్క మాటలో చెప్పాలంటే సహనము నీదైతే జయము నీదే. అంతేనా? ఓర్చుకుంటే, అదేదో సామెత ఉంటుంది, కోడిగుడ్డు సట్టేనా అనేది? సట్టేనా? అవుతుందంట. ఓర్చుకుంటే జయము, ఓర్చుకుంటే జయము మనదే. ఓర్పు లేని వాళ్ళకి ఏం లేదు. అయ్యా లేదు, ఇప్పుడు నేనే మాట్లాడాల. ఒక్క నిమిషం, అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. అవును, పాడతా. రైట్. ఏం పాట పాడాం అప్పుడు? రైట్. వాక్యం అయిపోయిన తర్వాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పు నీదైతే జయము నీదే. నోరేసుకొని పడిపోమాకండి. ఎవరైనా కానీ ఓర్చుకుంటే ఆశీర్వాదం మీదేనమ్మా. ఓర్చుకుంటే ఓర్పు. 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు ఇరిటేటింగ్ రావాలా? నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, నేను ఎప్పుడు నుంచో ఉన్నా, నేను సీనియర్ని, నేను లైన్లో ఉండాలి. అసలు లెక్కలేదు, నేను ఎప్పుడు వచ్చాను, నువ్వు నిన్న కాక మొన్న వచ్చి. అంతేనా? నిన్న కాక మొన్న వచ్చి నేను ఎప్పుడు నుంచో ఉంటే నేను వెళ్ళాలి ముందు. ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళాలి ముందు. ఓర్పు కలిగి ఉండాల. 38 సంవత్సరాలు. ఏదైనా బాధ వస్తే ఈ వాక్యం చదువుకోవటం మంచిది. 38 సంవత్సరాలు, దగ్గర 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వెనకొచ్చిన వాడు బాగుపడుతున్నాడు. ఇంకా నేను ఇదే స్థితిలో ఉన్నా. 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు. అరే, వెనకొచ్చిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు. వెనకొచ్చిన వాళ్ళు అందరూ స్వస్థపడుతున్నారు. వెనకొచ్చిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద చర్చిలు కట్టేస్తున్నారు. అదే మన భాషలో చెప్పాలంటే వెనకొచ్చిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద చర్చిలు కట్టి, వెనకొచ్చిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద స్పీకర్లు అయిపోతున్నారు. వెనకొచ్చిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద సింగర్లు అయిపోతున్నారు. అవనే ఓర్చుకుందాం అన్నా, ఓర్చుకుందాం.
ఓర్చుకుందాం, ఓర్చుకుందాం. బహుకాలం అట్లా జరుగుతూ ఉంటే యేసయ్య పిలుతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుకాలం గడిస్తే మనుషులు పట్టించుకోకపోతే యేసయ్య పిలుస్తాడంట, డైరెక్ట్గా యేసయ్య పిలుస్తాడంట. ఆ పిలుపు కోసం అన్నం ఓర్చుకుందాం అమ్మా. దేనికోసం ఓర్చుకుందాం? ఆ పిలుపు కోసమైనా ఓర్చుకుందాం, ఓర్చుకుందాం. ఆ పిలుపు కోసమైనా ఓర్చుకుందాం. ఆయన అడుగుతా ఉన్నాడు, ఆయన మీద కనికరపడ్డాడు. అక్కడ చూస్తూ ఉన్నాడు, తేరు చూస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు అనేది అక్కడ చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో చూసినప్పుడు 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది కదా, యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడంట. యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. వందనాలు చెప్పండి, వందనాలు. వాళ్ళతో చెప్పండి, యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. మరలా రెండవది, యేసయ్య నన్ను. వాళ్ళకి వందనాలు చెప్పండి ఇంకోసారి, లేకపోతే మాట వినరు. వందనాలు చెబితేనే అటెన్షన్లోకి వస్తారు. వందనాలు చెప్పకపోతే నీ మాట అస్సలు లెక్క చేయరు. వందనాలు అంటేనే తిరిగి చూస్తారు, లేకపోతే వాళ్ళ దారిని వాళ్ళు పోతూ ఉంటారు. వందనాలు చెప్తేనే ఓకే నాకు వందనాలు చెప్పిందా, రైట్, వాళ్ళు ఏదో దేవుళ్ళలాగా గాడ్ బ్లెస్ యూ అన్నట్టు చూస్తారు. వందనాలు చెప్పండి, యేసయ్య నన్ను ఎరిగి ఉన్నాడు అని చెప్పండి. యేసయ్య నన్ను ఎరిగి ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్న ఆయన ఎరిగి ఉన్నాడు దేవుడు? బైబిల్లో రాయబడిన మాట. ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎరిగి ఉన్నాడు అని ఉంది బైబిల్లో. బహుకాలము రోగిగా పడున్న ఆయన్ని, బహుకాలము కృంగిపోయినటువంటి ఆయన్ని, బహుకాలము దుఃఖములో ఉన్న ఆయన్ని. దుఃఖం కలిగి ఉంది, ఆయనకున్నటువంటి బాధ వల్ల దుఃఖం వస్తూ ఉంటుంది. ఆయనకున్న బాధ వల్ల, ఆయనకున్నటువంటి ఆ సమస్య వల్ల ఆ నొప్పి కలుగుతూ ఉంటుంది. నొప్పి ద్వారా దుఃఖం వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటాడు. కానీ కృంగిపోలా, దుఃఖపడుతూనే ఉన్నాడు. దేనికి దుఃఖపడుతున్నాడంటే ఆయనకున్నటువంటి బాధ, ఆయనకున్నటువంటి సమస్య, ఆయనకున్నటువంటి వేదన. దుఃఖపడుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, అంగలారుస్తూనే ఉన్నాడు. ఏ దిక్కు లేదని ఏడుస్తూనే ఉన్నాడు. అందరికీ అందరు ఉన్నారు, నన్ను తీసుకెళ్ళేవాడు ఎవ్వడూ లేడు. అందరికీ అందరు ఉన్నారు, నన్ను పలకరించేవాడు ఎవరు లేరు. అందరికీ అందరు ఉన్నారు, నాకు కనీసం నీరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ అందరు ఉన్నారు, నన్ను కనీసం చూసేవారు కూడా లేరు. ఏడుస్తూనే ఉన్నాడు. యేసయ్య ఆయన్ని ఎరిగి ఉన్నాడు అనంటే బాధలో, సమస్యలో, వ్యాధిలో కృంగిపోతున్నటువంటి మనలందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వేదో దిక్కులేని వాడవు కాదు. యేసయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎవరు పలకరీయట్లేదంటే ఆయన పలకరీయటానికి సమీపంగా ఉన్నాడు నిన్ను. ఆయన నిన్ను పలకరీయటానికి సమీపముగా ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు, ఆయన సన్నిధిలో నేనున్నా. మనలను ఎరిగి ఉన్నాడు. నీ సహనం, కృంగిపో మాకు, సహనంతో ఉండు. ఆయన సమీపాన ఉన్నాడు. కృంగిపో మాకు, సహనంతో ఉండు. కృంగిపో మాకు, సహనంతో ఉండు. ఆయన నీకు సమీపాన ఉన్నాడు.